వైసీపీ నాయకుల ప్రవర్తన చాలా దుర్మార్గంగా ఉంది. ఇవాళ ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి దేవాలయాలు లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారు. అటు శాసనసభకేమో జగన్మోహన్ రెడ్డి రాడు, అటు శాసన మండలిలోనేమో సభ జరగనివ్వరు. నిజంగా వీళ్ళ వింత ప్రవర్తన ఎవరికి అర్థం కావట్లేదు. ఇతను జగన్మోహన్ రెడ్డి పాపాలన్నీ చేశాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అటు మద్యంలో దోచుకున్నాడు, అటు భూములు దోచుకున్నాడు. దోచుకుంటాక ఏది అనర్హత లేదని చివరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కూడా కల్తీ కల్తీ చేశాడు. కల్తీ కాదు, అసలు నెయ్యే వాడకుండా నెయ్యిని సృష్టించారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు శాసన మండలిలో వచ్చి రకరకాలైనటువంటి ప్రవర్తనలు చేయటం చాలా దురదృష్టకరం, చాలా అవమానకరం కూడా. వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి ఒక భక్తిభావం. ఒక స్వామివారంటే ఒక నిజమైనటువంటి కలియుగ దైవంగా భావిస్తారు. అటువంటి స్వామివారి పటాలు తీసుకొచ్చి అక్కడ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళు ప్రవర్తించి చెప్పులు వేసుకుని పటాలు పట్టుకు తిరగడం చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తాం. అంటే ఇవాళ సొంత ఖర్చులతో లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూస్తానికి వెళ్తే దాన్ని కూడా ఇక్కడ రాజకీయం చేస్తాను. ఎంత దుర్మార్గం. ఆయనేమి సొంత ఖర్చులతో జగన్మోహన్ రెడ్డి లాగా లండన్కో లేకపోతే వాళ్ళ పిల్లల్ని పరామర్శ చేసుకోవడానికో పిల్లల్ని కలుసుకోవడానికో ప్రభుత్వ ధనాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయలే. ఇవాళ ఆయన ఖాళీ సమయంలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ వెళ్ళడం తప్ప, సొంత డబ్బులతో వెళ్ళడం తప్ప, మరి ఈ రకమైనటువంటి వింత ప్రవర్తన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్. ఇవాళ రాష్ట్రంలో అన్నీ సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాం. చివరికి బిలిగేట్స్ వచ్చిన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేస్తారంటే ఎందుకంటే సిగ్గుచేటు ఉందా? 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వస్తే మరి మైక్రోసాఫ్ట్ ద్వారా ఆ రోజు ముఖ్యమంత్రి గారు కృషితో అక్కడ తీసుకొచ్చి బిలిగేట్స్ గారిని అనేక మంది దేశ ప్రధానులు తీసుకొస్తే ఇవాళ హైదరాబాద్ రూపే మారిపోయింది. ఎవరో ఊహించారు కంప్యూటర్లు కూడి పెడతాయి అన్నటువంటి కంప్యూటర్లే ఇవాళ ప్రపంచంలో తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క డేటా సెంటర్, నిన్న కూడా సత్యానాదెళ్ల ఢిల్లీ సభలో క్లియర్గా చెప్పారు, విశాఖపట్నం ప్రపంచానికే ఒక మేటి నగరంగా నిలబడబోతుందని చెప్పి సత్యానాదెళ్ల చెప్పారు. అంటే ఆ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఆ స్వరూపమే మారిపోతాం, ఆంధ్ర రాష్ట్ర స్వరూపం మారిపోతాం. ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో నిర్మాణం పెట్టడానికి కార్యక్రమాలు చేసి మరి ఇవాళ బిల్గేట్స్ గారు కూడా వచ్చి ఆయన సపోర్ట్ చేస్తానని చెప్తే అటు వ్యవసాయ రంగానికి, ఆరోగ్య రంగానికి, విద్యా రంగానికి ఆయన ట్రస్ట్ ద్వారా సపోర్ట్ చేస్తామని చెప్తే దాన్ని కూడా ఇవాళ రాజకీయం చేస్తారని ఎందుకంటే సిగ్గుచేటు ఏముంటుంది. ఇవాళ ఎవరెన్ని చెప్పినా మీ పాపాలు 151 నుంచి 11 సీట్లకి పడిపోయింది. ఇంకా దిగజారుతుంది తప్ప మీరు ఈ రాష్ట్రంలో మనుగడకే మరి మీరు అర్హత లేదని చెప్పి భావిస్తాను.